హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నానండి నేను. ఇది పండగ అయిపోయిన తర్వాత రోజుల వ్లాగ్ అండి. మా హస్బెండ్‌కి అయితే కాలు మళ్ళీ వాచిపోయిందండి. ఈ 3 రోజుల్లోని లైట్‌గానే నొప్పొస్తుంది కదా అని చెప్పి ఆ నొప్పిని పట్టించుకోకుండా తిరిగేశారు మొండిగాని. అయితే రాజపల్లి గుడికెళ్ళొచ్చిన తర్వాత అయితే కాలు అసలు పైన తీసి కింద పెట్టనివ్వలేదు. నడడానికి చాలా ఇబ్బంది పడిపోయారు. ఎలా ఉన్నదో చూడడానికి అని చెప్పి మా చిన్నాన్నగారు వచ్చారండి. పండగన్ని రోజులు మా క్రియాన్స్‌కి ఇదే పనండి. మా జామ చెట్టుకి చిన్న కాయ కూడా లేకుండా అన్నీ కోసుకొని తినేసాడు. స్టూల్ పట్టుకెళ్ళడం, కోసుకొని తెచ్చుకుంటూ ఇదే పనండి వాడికి. మా చిన్నప్పుడైతే చాలా మొక్కలు ఉండేవండి. బొప్పస్కాయ మొక్కలు, దానిమ్మకాయ మొక్కలు, పైనాపిల్ మొక్కలు, ఇంకా సీతాఫలం మొక్కలు, ఇంకా కూరగాయలు, పువ్వులు అన్నీ పెంచేదండి మా అమ్మ అప్పుడు. ఇప్పుడు ఇంక మా అమ్మ, మా డాడీ ఇద్దరే ఉంటున్నారు. దాని గురించి ఇంక పెద్ద ఏం పెంచట్లేదు. ఇప్పుడు ప్రెజెంట్ అయితే జామ మొక్కలు ఒకటిని, చలవ జామకాయ మొక్కలు, కొన్ని కూరగాయ మొక్కలు ఉన్నాయండి. ఫ్రైడే రోజు వ్లాగ్ ఇంకేమీ రికార్డ్ చేయలేదండి. నేనేమో బట్టలు సర్దుకున్నాను. మా హస్బెండ్ ఏమో పడుకుని ఉన్నారు. ఇది వచ్చి సాటర్డే ఎర్లీ మార్నింగ్ అండి. మేము మార్నింగే ట్రైన్ బుక్ చేసేసుకున్నామండి. వందే భారత్‌కి సామర్లకోటలో 7కి వస్తుంది ట్రైను. క్రియాన్ష్‌కి క్లాస్ ఉన్నదండి ఆఫ్టర్నూన్. దాని గురించి అని చెప్పి మేము ఎర్లీ మార్నింగే ట్రైన్ అయితే బుక్ చేసేసుకున్నాము. ఇంటి దగ్గర నుంచి మేమైతే 6కి బయలుదేరామండి. ట్రైన్ 7కి కదా అని చెప్పి. రైల్వే స్టేషన్కి అయితే మేము పావుతక్కువ ఆ టైంకి వచ్చేసామండి. కానీ ట్రైన్ అయితే లేట్ అండి. 7:15, 7:20కి అయితే వచ్చింది సామర్లకోట. మా వేద, మా డాడీ అయితే మొత్తం రైల్వే స్టేషన్ అంతా తిరిగారండి. మా వేద అయితే అలా వెళ్ళొచ్చు, ఇలా వెళ్ళొచ్చు అని చెప్పి ఆ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ అంతా తిప్పించేశాడు మా డాడీని. ట్రైన్ అయితే ఎక్కేసామండి మేము. మా వేదైతే మా డాడీని రమ్మని చాలా గోల చేశాడు. తాత నువ్వు రాని. వందే భారత్ ట్రైన్‌లో ఫుడ్ కూడా పెడతారండి. మనం టికెట్ బుక్ చేసుకునేటప్పుడే ఆప్షన్ అడుగుతాడు వెజ్జా, నాన్ వెజ్జా అని. సాటర్డే అని చెప్పి మేము వెజ్ అయితే పెట్టామండి. మా హస్బెండ్‌కి ఒక ప్లేటు, నాకు ఒక ప్లేటు తెచ్చిచ్చారండి. దాంట్లో ఒక కప్పులో కర్డు, లాటో చాకోపై కేక్ ఒకటి, కొంచెం ఉప్మా, ఒక గారి, చట్నీ, సాంబారు ఉన్నదండి. మార్నింగ్ మా అమ్మ టిఫిన్ అయితే చేసి పెడతానన్నదండి. అంత మార్నింగ్ మళ్ళీ మా అమ్మని ఇబ్బంది పెట్టడం ఎందుకులే అని చెప్పి వద్దన్నాము. మా డాడీ స్టేషన్‌కి వచ్చిన తర్వాత టిఫిన్ అయితే తీసుకున్నారండి. ఇడ్లీ, బోండా, దోస అని. అలాగే పిల్లలు తినడానికి అరటిపళ్ళుని, జాంకాయలు అయితే తీసుకున్నారండి. అవే తింటున్నారు వీళ్ళు. సామర్లకోట నుంచి రాజమండ్రి ఒక 40 మినిట్స్‌లో అయితే తీసుకొచ్చేసిందండి. రాజమండ్రి బ్రిడ్జ్ పై నుంచి అయితే నాకు గోదావరి వ్యూ చాలా బాగా నచ్చిందండి. ఎర్లీ మార్నింగ్ గురించి దీనిపైన నేను షార్ట్ కూడా తీశాను. చాలా బాగా వచ్చింది. మా పిల్లలిద్దరు అయితే బాగానే ఆడుకున్నారండి. ఏమి ఇబ్బంది పెట్టలేదండి మమ్మల్ని. కొంతసేపు బయటకు చూసేవారు, కొంతసేపు ఇద్దరు ఆడుకునేవారు. మేము 10కే విజయవాడ వచ్చేసామండి. సామర్లకోట నుంచి విజయవాడ ఒక 2.5 అవర్స్లో అయితే తీసుకొచ్చేసిందండి. ఇక్కడ మా హస్బెండ్ అయితే ఆటో బుక్ చేస్తున్నారండి. ఆటో వచ్చిన తర్వాత మేమైతే ఇంటికి వచ్చేసామండి. ఇంటికొచ్చేసరికి టైం అయితే 11 అయిందండి. మా హస్బెండ్ ఆ కాలుతో నడవడానికి చాలా ఇబ్బంది పడ్డారండి. దాని గురించే లేట్ అయింది. లేదంటే స్టేషన్ నుంచి మా ఇల్లు ఒక హాఫ్ అన్ అవర్ అంతేనండి. మా పిల్లలకైతే ఆకలేసినట్టుందండి. ఇంటి దగ్గర నుంచి తెచ్చిన స్నాక్స్ అయితే అన్నీ ఓపెన్ చేసుకుని తింటున్నారు. మా అమ్మగారి ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు పిల్లలు తింటారని మా అమ్మ కొన్ని ఐటమ్స్ అయితే చేసిందండి. కారపూస, జంతికలు, అరిసెలు. ఈ అచ్చులు అయితే డాడీ బయటకు వండిచ్చారండి. అలాగే కరాచూనొక్తో వడలు కూడా చేసింది. మా హస్బెండ్ అయితే వచ్చిన వెంటనే హాస్పిటల్కి అయితే వెళ్ళారండి. వెళ్ళి ఎక్స్రే అయితే తీపించుకున్నారు. ఎక్స్రేలో కూడా ఏమీ లేదన్నారండి. బ్లడ్ టెస్టులు చేయించుకున్నారు. బ్లడ్ టెస్ట్లో కూడా ఏం లేదన్నారు. మరి కాలు ఎందుకు వస్తుంది అన్నది అర్థం కాలేదు. హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత మేము భోజనం చేసామండి. భోజనం చేసిన తర్వాత క్రియాషన్ క్లాస్కి అయితే తీసుకుని వెళ్ళానండి. క్లాస్ దగ్గర అయితే ఎవరూ లేరండి. మేము ఒకరమే ఉన్నామండి. మా వేది మొత్తం థెరపీ సెంటర్ అంతా ఇలాగే తిరుగుతూ ఉంటాడండి లోపలికి బయటికిని. కొంతసేపు లోపల ఆడుకుని వస్తాడు. మళ్ళీ కొంతసేపు బయటకు వస్తాడు. ఎలాగ ఎవరూ లేరు కదా అని చెప్పి వీడియోలో చూపిందామని చెప్పి వీడియో తీశానండి. ఇది వచ్చి వెయిటింగ్ హాల్ టైప్ అండి. సోఫాలు ఉంటాయి అన్నీని. ఈ సోఫాలో పేరెంట్స్ కూర్చుని ఆ టీవీలో చూస్తారండి. లోపలన్నీ సీసీ కెమెరాలు ఉంటాయి. పిల్లలు ఎలా చేస్తున్నారన్నది మనం బయట నుంచి చూడొచ్చు.
ఆ టీవీ పక్కన ఉన్నది అసెస్మెంట్ రూమ్ అండి. ఫస్ట్ స్టార్టింగ్ ఎవరన్నా ఉంటే పిల్లలు ఏ స్టేజ్లో ఉన్నారన్నది అసెస్ చేస్తారండి. ఇదిగోండి మా క్రియాన్ష్. ఇక్కడ వీడికి ఓటీ క్లాస్ అయితే జరుగుతుందండి. అంటే ఓటీ అంటే ఆక్యుపేషనల్ థెరపీ. స్పీచ్ క్లాస్ అనేది అయిపోయిందండి క్రియాన్ష్కి. ఫస్ట్ స్పీచ్, తర్వాత ఓటీ క్లాసెస్ అండి. మా క్రియాన్ష్ అయితే సార్ చెప్పిన ప్రతి విషయం చేస్తాడండి. యాక్టివిటీ కానీ, కమెంట్స్ కానీ ఏదన్నా. అదే ఇంటి దగ్గర నేను చెప్పి చెయ్యరంటే మాత్రం ఆడికి ఏడుపు వచ్చేస్తుంది. మా వేద్ కూడా వెళ్ళిపోయాడండి లోపలికి. మా క్రియాన్ష్తో పాటు చేస్తున్నాడు వాడు కూడా యాక్టివిటీ. మా వేద్ కూడా లోపల కూర్చొని థెరపిస్టులు పిల్లలకి చెప్పే యాక్టివిటీలు కూడా వీడు కూడా చేసేస్తాడండి మధ్య మధ్యలో వెళ్ళి. అలా చేసి ఈడో చిన్న థెరపిస్ట్లా తయారయ్యాడు మాకు. వాళ్ళ అన్నకి చెప్తాడండి ఇలా చేయి అలా చేయని. ఇంటికి వచ్చిన తర్వాత క్లాస్ అయిపోయిన తర్వాత మేము ఇంటికైతే వెళ్ళిపోయామండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.